బైజూస్ యూపీఎస్సీ కోచింగ్ ఆఫ్లైన్ కోచింగ్ హైదరాబాద్ సంబంధించి దాదాపు 100 మంది స్టూడెంట్స్ దగ్గర 1,50,000 దాకా వాళ్ళకి ఛార్జ్ 1,00,000 నుంచి 1,50,000 దాకా తీసుకొని అండ్ దీనికి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ దీని గురించి ధర్నా చేయడం జరిగింది. ఇది మనం అన్ని న్యూస్లో కూడా చూసాము. భారీ మోసం చేసేసింది బైజూస్ అని చెప్పేసి. నారాయణగూడ బైజూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. కోచింగ్ పూర్తి కాకముందే బోర్డు తిప్పేశారని, లక్షల్లో ఫీజు వసూలు చేసి మధ్యలోనే శిక్షణ ఆపేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన తాము సివిల్స్ సాధించాలని ఎంతో కష్టపడి కోచింగ్ తీసుకుంటున్నామన్నారు. 50% సిలబస్ కూడా పూర్తి చేయకుండా కోచింగ్ సెంటర్కు తాళాలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు విద్యార్థులు. అందరూ కూడా ఇక్కడ మా స్టూడెంట్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. ప్రతి ఒక్కరికి 1,50,000 నుండి 1,50,000 ఫీజు అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బడ్జెట్ కూడా హెవీ అమౌంట్. మేము ఎవరిని అడగాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి? ఇలా క్రియేట్ చేసుకుంటూనే వెళ్తారా? మేము అసలు ఎవరిని అడగాలి? ఎవరికైనా ఇప్పుడు కాల్ చేసి అడిగితే మా చేతిలో లేదు, మా చేతిలో లేదు, మా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతి నుంచి మాకు ఆన్సర్ వస్తుంది? ఇలా అందరినీ క్వశ్చన్ చేసుకుంటూనే వెళ్ళాలా? ఇక్కడ 1,50,000 1,50,000 అని ఇంకెన్ని దగ్గర పే చేయాలి? దాదాపు స్టూడెంట్స్ ఇక్కడ 2024 వాళ్ళే 100 పైనే ఉంటారు. క్లాసెస్ కూడా సరిగ్గా అవ్వట్లేదు. క్లాసెస్ ఎప్పటి నుంచో పోస్ట్ పోన్ అని, మధ్యలో సైన్స్ అండ్ టెక్ పెట్టారు, 2 months గ్యాప్, ఎథిక్స్ పెట్టారు 1 month గ్యాప్. కరెక్ట్ అవుతుందా అంటే కరెక్ట్ కూడా అవ్వట్లేదు. సో ఇక్కడ మనము చాలా మంది స్టూడెంట్స్కి ఇక్కడ ఎవరైతే బాధపడ్డారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ స్టూడెంట్స్ సరే, ఇది ఒక చాలా విచిత్రమైన విషయం అండి. ముందుగా క్వశ్చన్ చేస్తే హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూటు నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అని చెప్పి నా మీద పోలీస్ కంప్లైంట్ చేశారు. అయితే అది ఇంకా అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఇంకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్లో ఉందని చెప్పారు. నాకు ఇంతే తెలిసిన ఇన్ఫర్మేషన్. అయితే నేను వెళ్ళేసి వచ్చి రోజంతా నన్ను అక్కడే వెయిట్ చేయించి కొంత అతను వచ్చి అతను మాట్లాడి కొంత జరిగింది. సో ఎంటైర్ ప్రాసెస్ జరిగింది. సో అంటే ప్రశ్నించకూడదు. స్టూడెంట్స్ జీవితాలు నాశనం అయిపోయినా పర్లేదు, ప్రశ్నించకూడదు. ఎందుకంటే స్పోర్టివ్గా తీసుకునే మెంటాలిటీ లేదు ఆ ఇన్స్టిట్యూట్ హెడ్కి. ఇది ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు ఇది దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇది జనరల్గా ప్రశ్నిస్తే పోలీస్ కేసు పెడతా, ప్రశ్నిస్తే నిన్ను భయభ్రాంతులకు గురి చేస్తా అంటే ఇక మనం మాట్లాడకూడదు అనమాట. మోసపోయిన తర్వాత మాట్లాడితే ఉపయోగం ఉంది. ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి? సో సొల్యూషన్ అంటే నేను చెప్పలేను, ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకోబోతుంది. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ నా వంతుగా నేను మాట్లాడతాను. కొంత కాదు, చాలా వరకు తక్కువ ఖర్చుతో టాప్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు తీసుకునే దాంట్లో 50% కంటే తక్కువ, 50% కంటే తక్కువ నేను రిక్వెస్ట్ చేస్తున్న. అవసరం అయితే కొంత డబ్బులు నేను కడతాను. వాళ్ళందరికీ కూడా మీరు ఎవరైతే సివిల్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారో, నాకు తెలుసు ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ అతనికి ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎంత లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ అహర్నిశలు శ్రమ పడతారు ఆ ర్యాంక్ సాధించడానికి అనే విషయం నేను చాలామంది స్టూడెంట్స్ని దగ్గరగా చూశాను కాబట్టి అది నాకు తెలుసు. సో అందుకనే దీనికి సంబంధించి వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు నన్ను అంటే మన ఆఫీస్ నెంబర్కి ఎవరైనా రీచ్ అవుట్ అయితే ఖచ్చితంగా నా సైడ్ నుంచి నేను చేయగలిగింది ఏంటి అంటే, జనరల్ టాప్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ దగ్గర ఉన్న ఫీజు ఏదైతే ఉందో దాంట్లో 50% కంటే తక్కువే నేను ఆల్రెడీ మాట్లాడాను. అవసరమైతే కొంత డబ్బులు అవసరమైతే నేనైనా నా వంతు సాయంగా నేను ఎంతో కొంత ట్రై చేస్తానని చెప్తా ఉన్నాను. సో అది ఆల్రెడీ ఒకవేళ మీరు అక్కడ ఇబ్బంది పడి ఉంటే దాని ప్రొసీడింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ప్రిపరేషన్ ఆగకూడదు. ప్రిపరేషన్ కంటిన్యూ అవ్వాలి. ఖచ్చితంగా మీరు సివిల్స్ ర్యాంక్ సాధించిన తర్వాత ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా స్టూడెంట్స్కి, లేకపోతే ఇలా ఇప్పుడు నేను ఏదైతే ఒక అవేర్నెస్ చేస్తా ఉన్నానో నాలాంటి వారికి కూడా కొంత సపోర్ట్ని ఇస్తే ఎంతో కొంత బాగుంటుంది. అండ్ ఇదైతే చూడండి, ఎవరికన్నా ఈ విధంగా నీకు ఇబ్బంది ఉంది అంటే టాప్ ఇన్స్టిట్యూట్లో ఒక 50% అంటే తక్కువ దాంట్లో, అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ ఫీజులో ఒక 50% తక్కువ దాంట్లో నేను ఒక 2-3 మాట్లాడాను. ఆ 2-3 మీకు పంపిస్తాను. మీరు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వండి. నేను ఇన్స్టిట్యూట్ వాళ్ళతో నేను మాట్లాడతాను. ఇంతవరకు నేను చేయగలుగుతాను. లేదు పర్సనల్గా నాకు కోచింగ్ వద్దు సార్, నాకు గైడెన్స్ ఎవరైనా రెఫర్ చేయండి అంటే కూడా నేను రెఫర్ చేస్తాను. ఓకే సరే, ఇది ఒకసారి అయితే చూడండి.
అండ్ ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా CYC అనేది ఒకటి ఉంది. మీకు ఎవరు ఏ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఒక బ్రదర్ లాగా కాంటాక్ట్ అవ్వండి. నేను ఆ ఇన్స్టిట్యూట్ని ఏదో చేసేస్తానని నేను చెప్పను, కానీ అది చట్టం మన పని కాదు, అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడుతుంటే నాకు చేతనైన సాయం నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.